రాబోయే ఎన్నికలలో బీజేపీ టార్గెట్ 9 గా ముందుకు సాగుతోంది. పొత్తులతో సంబంధం లేకుండా కనీసం 9 పార్లమెంట్ స్థానాలు తగ్గకుండా పోటీ చేయాలని బీజేపీ భావిస్తోంది. ఇప్పటికే ఆయా పార్లమెంటు నియోజకవర్గాలలో బీజేపీ తరపున అభ్యర్థులు ప్రజల్లోకి వెళ్లే ప్రయత్నం చేస్తున్నారు. అయితే ఇదే సమయంలో టీడీపీ కూడా బీజేపీ కావాలనుకుంటోన్న కొన్ని స్థానాలలో పోటీ చేయాలని చూస్తోంది. ఇప్పటికే అభ్యర్థుల ప్రకటనకి ముందే అటు టీడీపీ ఇటు జనసేనల మధ్య పొత్తుల వివాదాలు తారాస్థాయికి చేరుకున్నాయి. ఈ నేపథ్యంలో టీడీపీ బీజేపీ పొత్తు ఏ విధంగా ముందుకు వెళ్తుందో తెలియక ఇరు పార్టీల నేతలు తికమకపడుతున్నారు. ఏపీలో కనీసం 9 పార్లమెంట్ స్థానాలలో పోటీ చేయడానికి బీజేపీ నాయకత్వం ఆలోచన చేస్తోంది. మరోవైపు టీడీపీ జనసేన ఏపీలో బీజేపీతో పొత్తులు ఉంటాయని ప్రకటిస్తోన్న నేపథ్యంలో ఏ స్థానాలలో పోటీ ఉంటుందనేది ఆసక్తిగా మారింది. వాస్తవానికి టీడీపీతో సంబంధం లేకుండానే ఏపీ బీజేపీ అన్ని పార్లమెంటు స్థానాలలో పోటీ చేయడానికి ముందుగా ఆలోచన చేసింది. అందులో భాగంగానే అటు అసెంబ్లీతో పాటు ఇటు పార్లమెంటు స్థానాల కోసం ఆసక్తి కల అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కూడా స్వీకరించింది. మరోవైపు గత 2 ఏళ్లుగా ఏపీలోని దాదాపు 9 పార్లమెంటు నియోజకవర్గాలలో ప్రత్యేక ఫోకస్ పెట్టి కేంద్ర మంత్రులని సైతం ఆయా నియోజకవర్గాలకి పంపించింది. ఇందులో భాగంగానే ఆయా స్థానాలలో ఎట్టి పరిస్థితుల్లోనైనా బీజేపీ పోటీ చేయాలని సిద్ధపడుతోంది. ఉత్తరాంధ్రలో అత్యంత కీలకమైన స్థానం విశాఖపట్నం పార్లమెంట్ నియోజకవర్గం. ఇక్కడి నుంచి గతంలో బయట ప్రాంతాలకు చెందిన నేతలు పోటీ చేసి విజయం సాధించారు. విశాఖలో మైగ్రేషన్ ఓట్లు ఎక్కువగా ఉండటం, ఉత్తరాది రాష్ట్రాలకు చెందిన ఓటర్లు ఎక్కువగా ఉండటంతో ఈ స్థానం తమకి బాగా కలిసొస్తుందని బీజేపీ భావిస్తోంది. విశాఖ లోక్సభ నుంచి పోటీ చేయాలని రాజ్యసభ సభ్యులు జీవీఎల్ నరసింహారావు గట్టిగానే ప్రయత్నిస్తున్నారు. ఆయన గత 2 ఏళ్లుగా విశాఖలోనే ఇల్లు కొనుక్కుని అక్కడే ఉంటున్నారు. విశాఖలో జరిగే ప్రతి బీజేపీ కార్యక్రమంలోనూ చురుగ్గా పాల్గొంటున్నారు. అయితే ఇటు రాజమండ్రి సీటు కూడా బీజేపీ కోరుకుంటోంది. ఇక్కడ నుంచి మాజీ ఏపీ అధ్యక్షుడు సోము వీర్రాజు పోటీ చేస్తారని చెబుతున్నారు. అలాగే రాజమండ్రి నుంచి పోటీ చేయాలని ఏపీ బీజేపీ అధ్యక్షురాలు పురంధేశ్వరి ఉవ్విళ్లూరుతున్నారు. గతంలో కూడా రాజమండ్రి లోక్సభ స్థానాన్ని బీజేపీ గెలుచుకున్న సందర్భాలు ఉన్న నేపథ్యంలో రాజమండ్రి పైన బీజేపీ ఫోకస్ పెట్టింది. అరకు పార్లమెంట్ స్థానం నుంచి బీజేపీ తరపున పోటీ చేయడానికి మాజీ ఎంపీ కొత్తపల్లి గీత రంగం సిద్ధం చేసుకుంటున్నారు. ఇక పశ్చిమ గోదావరి జిల్లాలోని నరసాపురం, ఏలూరు 2 లోక్సభ స్థానాలని బీజేపీ కోరుకుంటోంది. ఏలూరు లోక్సభ స్థానంపై బీజేపీ ప్రధాన కార్యదర్శి గారపాటి చౌదరి కన్నేశారు. నర్సాపురం స్థానంలో గతంలో బీజేపీ గెలుపొందిన దాఖలాలు ఉన్న నేపథ్యంలో ఈ స్థానం నుంచి పోటీ చేయడానికి బీజేపీ యోచిస్తోంది. ఇక్కడ నుంచి పోటీ చేయాలని రాష్ట్ర కార్యదర్శి భూపతిరాజు శ్రీనివాస వర్మ ఆలోచన చేస్తున్నారు. విజయవాడ లోక్సభ స్థానంలో తాను పోటీ చేస్తున్నట్లు ఇప్పటికే సుజనా చౌదరి ప్రకటించారు. అదే సమయంలో ఆయన ఏలూరు స్థానం పైన కన్నేశారు. ఈ రెండిటిలో ఏది తనకు బాగుంటుందో కూడా ఆయన సర్వే చేయించుకున్నట్లు తెలుస్తోంది. ఇక ఏపీ బీజేపీ అధ్యక్షురాలు పురంధేశ్వరి సైతం మొదటగా విశాఖ, విజయవాడల నుంచి పోటీ చేయాలని భావించినా అక్కడ పోటీ ఎక్కువగా ఉండటంతో ఇప్పుడు రాజమండ్రి నుంచి కానీ లేదా ఒంగోలు నుంచి కానీ పోటీ చేయాలని చూస్తున్నారు. మరోవైపు నర్సారావుపేట కూడా వినిపిస్తోంది. ఇక హిందూపూర్ నుంచి పోటీకి జాతీయ కార్యదర్శి సత్యకుమార్ గట్టిగానే ప్రయత్నిస్తున్నారు. కేంద్ర పెద్దల ఆశీస్సులతో ఆయన హిందూపూర్పై ఆశలు పెట్టుకున్నారు. అదే సమయంలో హిందూపురం నుంచి తాను పోటీ చేస్తానని కాకినాడ శ్రీపీఠం పరిపూర్ణానంద స్వామి ప్రకటించడం విశేషం. ఆయన కాకినాడ స్థానం నుంచి కూడా రేస్లో ఉన్నారు. ఇక రాజంపేట లోక్సభ నుంచి మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డి పేరు వినిపిస్తోంది. సీఎం రమేష్ కడప నుంచి పోటీ చేస్తారని బీజేపీ వర్గాలు చెబుతున్నాయి. తిరుపతి లోక్సభ స్థానం నుంచి మాజీ ఐఏఎస్లు రత్నప్రభ, దాసరి శ్రీనివాసుల పేర్లు వినిపిస్తున్నాయి. గతంలో రత్నప్రభ తిరుపతి లోక్సభ స్థానం నుంచి బీజేపీ తరపున ఉప ఎన్నికలలో పోటీ చేశారు. ఇక కర్నూలు ఎంపీ స్థానానికి టీజీ వెంకటేష్ పేరు కూడా వినిపిస్తోంది. ఇలా పలు స్థానాలలో టీడీపీ బీజేపీ మధ్య పొత్తులు కుదరక ముందే విభేదాలు బయటపడుతున్నాయి. Please subscribe to KTV Telugu. KTV Telugu. KTV Telugu. KTV Telugu channel.